యేసుక్రీస్తు నామములో నేను చూసిన పరలోకము నరకము అనే ఒక ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఎందుకు పనికిరాని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను ప్రభు ఆ పరలోకానికి నరకానికి తీసుకువెళ్ళి అనేక స్థలాలు చూపించడం, దేవునికి నేను ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేను ప్రియులారా. మరి కొన్ని దినములుగా మరి ఆదివాసుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి రావడం బట్టి కొద్దిగా అవి గుట్టలు కొండలు ఎక్కడం బట్టి కొద్దిగా బ్యాక్ పోను చాలా ఇబ్బందికరంగా అవడం బట్టి పోయిన వారం మేము మరి ప్రోగ్రాం ఇవ్వలేకపోయాము. కానీ ఏది ఏమైనా పర్వాలేదు అనుకుని మీ అందరి కోసము బాగోలేకపోయినా కానీ మరి ఆపవద్దు ఈ ప్రోగ్రాము, ప్రభు చూపించిన ఆ పరలోక రాజ్యపు సువార్తను ప్రకటించాలి అని మరి కష్టంగా ఉన్నా కూడా ఈరోజు మీ మధ్యలో మీ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రభు మరి ఇద్దరు దూతలుగా మిఖాయేలు దేవదూతను చూపించాడు, రఫాయేలు దేవదూతను చూపించాడు, మూడవదిగా మరి గాబ్రియేలు దేవదూతను చూపించడం జరిగింది. ఒక దినము అలా నేను ప్రార్థనలో ఉంటూ ఉండగా నా ఆత్మను దేవదూతలు ఇద్దరుగా తీసుకుని వెళ్ళారు. అలా తీసుకుని వెళ్తూ ఉన్నారు. గొప్ప వెలుగు, అసలు వెళుతున్న కొలది కూడా ఆ వెలుగు చూడలేకపోతున్నాను. నేను వెళుతున్న సమయంలో ఎన్నో మార్లు తీసుకెళ్తున్న కొలది కూడా ఎంత వెలుగు, మొదటిగా చూసిన వెలుగు అధికమైన వెలుగు, ఎంత వెలుగు, వెళుతున్న స్థలాలు వెలుగుతో ఎంత గొప్ప వెలుగుతోనో ఉంది ప్రియులారా. ఆ వెలుగు కలిగిన మరి ఆ యొక్క రాజ్యంలోనికి దూతలు ఇద్దరుగా నన్ను తీసుకొని వెళ్తూ ఉండగా అలా వెళ్ళగా ఒక పెద్ద సింహాసనము, ఆ సింహాసనంపై మహిమ కలిగిన సర్వశక్తివంతుడైన దేవాది దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆ ప్రభు కూర్చొని ఉండగా కొద్దిగా దూరముగా ఒక పెద్ద దూత, పెద్ద రెక్కలుగా ఉన్నవి, అలా మోకరించి స్వాష్టాంగముగా మరి ప్రభు పాదాలను ఇక్కడ మోకరించి స్వాష్టంగా నమస్కరించి ఆ దూత అలా నిలబడ్డాడు. అలా నిలబడగానే పెద్ద రెక్కలు ప్రియులారా. ఇక అలా నిలబడి ప్రభు ఏమిటో చెబుతూ ఉండగా ఆ దూత వింటూ ఆలకిస్తూ ఉన్నాడు. నన్ను ఇంక ఇద్దరు దూతలు కూడా ఒక ప్రక్కగా తీసుకెళ్ళి నిలబెట్టి చూపిస్తూ ఉన్నారు. అలా చెప్తూ మాట్లాడుతూ నేను ఎప్పుడైతే అక్కడ నిలబడ్డానో దూతలు ఇద్దరుగా అలా నన్ను అక్కడ నిలబెట్టారు. వెంటనే ప్రభు యొక్క మాటలు నాకు వినపడుతూ ఉన్నవి. ప్రభువు ఇలా చెప్తూ ఉన్నాడు, దూత ఎదురుగా ఇలా ఉన్నాడు, ప్రక్కనే మేము నిలబడి ఉన్నాము. అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, భూమి మీద ఉంటున్న సమాచారము, వారి యొక్క కన్నీటి ప్రార్థన విజ్ఞాపనలను తీసుకొని వచ్చి ఉన్నావా? వారి ప్రార్థన ఏమిటో నాకు తెలియపరచుము. భూమి మీద ఉంటున్న నా ప్రజలైన వారి యొక్క సమాచారము, వారి యొక్క విజ్ఞాపన, వారి ప్రార్థన, వారి యొక్క కన్నీటి ప్రసవేదన కలిగిన ప్రార్థన మరి తీసుకొచ్చి ఉన్నావా? వారి ప్రార్థన ఏమిటో
తెలియపరచు అని మరి గాబ్రియేలు దూతని అడుగుతూ ఉండగా గాబ్రియేలు దూత చెప్తూ ఉన్నాడు, ఆ ఎదుట ఉన్న దూత చెప్తూ ఉన్నాడు. నేను ముందుగానే మీకు గాబ్రియేలు దూత ఎలా అని చెప్తున్నారు అనుకోవచ్చు. అంటే నేను చూసి వచ్చాను కాబట్టి గాబ్రియేలు దూత అని తెలిసింది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఆ ఎదుట ఉన్న దూత చెప్తూ ఉన్నాడు, చిత్తము ప్రభువా, భూమి మీద ఉంటున్న వారి యొక్క ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థనలు అన్నీ తీసుకుని వచ్చాను ప్రభువా. మీరు తెలియపరిచిన మాటలు కూడా భూమి మీద ఉంటున్న వారికి నేను మీరు చెప్పినట్లుగానే తెలియపరిచి ఉన్నాను ప్రభువా. చిత్తము ప్రభా, అదిగో భూమి మీద మరి ఉంటున్న వారి యొక్క ప్రార్థన విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన విజ్ఞాపన, వారు మొరయు వారి యొక్క విజ్ఞాపన అంతయు తెచ్చాను. మీరు తెలియపరిచిన మాటలు కూడా భూమి మీద ఉంటున్న భక్తులైన వారికి నేను మీరు చెప్పి ఉన్న మాటలను తెలియపరిచి ఉన్నాను అని ఆ దూత చెప్తూ ఉండగా వారి యొక్క సంభాషణ నేను వింటూ ఉన్నాను. ఆ మాటలతో ఇంకా ఏమిటో చెప్తూ ఉండగా ప్రభు వెంటనే ఆ మాటల వరకే నాకు వినపడ్డవి. ప్రభు చెప్తూ ఉన్నారు, దూత ఏదో చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు నేను ఇద్దరిని చూస్తూ ఉన్నాను. అప్పుడు నా ప్రక్కనున్న దూతతో నేను చెప్తూ ఉన్నాను, ఇక్కడ జరుగుతున్న ఈ సంభాషణ ఏమిటి అని నేను నా మనసులోనికి అలా రావడము నేను అడిగాను. అడిగినప్పుడు ఆ దూత చెప్తూ ఉన్నాడు, నా ప్రక్కనున్న దూత చెప్తున్నాడు, కుమార్తె, నీవు చూస్తున్న దూత గాబ్రియేలు దూత దేవుని నుండి వస్తున్న వర్తమానమును భూమి మీద ఉన్న ప్రజలకు అందజేయుటకును వారికి తెలియపరిచి మరలా అక్కడ భూమి మీద ఉన్న వారి చేస్తున్న ప్రార్థన యొక్క విజ్ఞాపనను, కన్నీటి ప్రార్థనను తిరిగి మరలా దేవుని యొద్దకు చేర్చడమే ఆ యొక్క దూత యొక్క పని. కుమార్తె, అదిగో నీవు చూస్తూ ఉన్న దూత గాబ్రియేలు దూత దేవుని నుండి వస్తూ ఉన్న వర్తమానాన్ని భూమి మీద ఉన్న ప్రజలకు అందచేయుటకును వారికి తెలియపరచుటకు మరలా అక్కడ భూమి మీద చేస్తున్న వారి యొక్క ప్రార్థన విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన విజ్ఞాపనను తిరిగి మరలా దేవునికి చేర్చడము అదిగో ఆ యొక్క దూత యొక్క పని అని చెప్తూ ఉండగా నేను అలానే చూస్తూ ఉన్నాను. వెంటనే అక్కడ నుండి దూత గాబ్రియేలు దూత భూమి మీదకి వెళ్ళిపోవడం నేను అలా చూపిస్తూ ఉన్నాడు. దర్శనం అలా దేవదూతలు ఇద్దరు ఉన్నారు, నేను అలాగే దూతకెళ్ళి చూస్తూ ఉన్నాను. ఇంకా ఆ దూత అలా క్రిందికి వెళ్ళడము, వారి భూమి మీద ఉంటున్న ప్రజలకు దగ్గరికి వెళ్ళడము, వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎలా అంటే ఆశ్చర్యం, ఒక దర్శన రూపకంగా అనిపించింది నాకైతే. అలా నేను చూస్తూ ఉండగా ఆ దూత భూమి మీదకి వెళ్ళిపోవడము, భూమి మీద అంతా తిరుగుతూ కొంతమంది భక్తులైన వారు కన్నీటితో విజ్ఞాపన చేస్తుండగా వారి యొద్దకు వెళ్ళడము, వారి యొక్క విజ్ఞాపన, వారి ప్రార్థన అంతా కూడా ఇలా చేయి చాపగా తెల్లటి ఒక ఎలాంటి పేపర్ వంటిది ఇలా ముందు ఇలా ఆ వ్యక్తి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ఎదుట పెట్టగా ఆ యొక్క ప్రార్థన అంతయు కూడా ఆ యొక్క పేపర్ వంటి దాని మీదకి ఒక ప్రింట్ లాగా పడిపోతుంది. ఆ పేపర్ని అలా పట్టుకొని ఇలా మడిచేసుకొని అలా తీసుకొని మరలా పైకి వచ్చేసాడు. అలా పైకి వచ్చేసి ప్రభు యొక్క సింహాసనం దగ్గర అక్కడ అలా పెట్టేసి ఇలా చూపిస్తూ ఉన్నాడు ప్రభుకి. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలా చూపిస్తూ ఉండగా ప్రభు చూస్తూ మరలా ఇంకో సమాధానం చెప్తూ ఉన్నాడు. మరలా సమాధానం తీసుకొని మరలా భూమి మీదకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా నేను అక్కడ నా ప్రక్కనున్న దూతలు ఇద్దరు కూడా ఆ యొక్క చూపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నాకు ఒక ఆశ ఉంది, ఒక్కసారి గాబ్రియేలు దూతతో మాట్లాడితే బాగుండు అని ఒక మనసులో వస్తూ ఉండగా ఆ దూతలు ఇద్దరు కూడా
నీ ఆలోచన ఎరిగి ఉన్నాము, అదిగో ఆ ప్రాంతానికి వెళ్దాము అనేసి అక్కడ నుండి మరలా వెనుక సైడుగా తీసుకొని వేరొక ప్రాంతానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఒక వెలుగైన స్థలము, ఆ స్థలములో ఒక గొప్ప రెక్కలు, పెద్ద రెక్కలుగా ఆ దూత అక్కడ నిలుచుని మరి ఒక దూతతో మాట్లాడుతూ ఉండడము, మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క స్థలంలోనికి మరి నన్ను తీసుకొని ఆ యొక్క దూత యొద్దకి ఈ దూతలు తీసుకొని వెళ్ళారు. అప్పుడు నేను చూస్తూ ఉన్నాను, ఈ దూతే కదా ప్రభు ఎదుట నిలబడి ఉన్నాడు అని నా మనసుకు అనిపించినప్పుడు, కుమార్తె అదిగో గాబ్రియేలు దూతే, మాట్లాడు అని ఆ ఇద్దరు దూతలు చెప్తూ ఉండగా గాబ్రియేలు దూత మరి నా వైపుగా చూశాడు. చూసి, కుమార్తె, ఏమిటి కుమార్తె, దేవుని ఆజ్ఞ చొప్పున ఇక్కడకు వచ్చి ఉన్నావా? ఆ దేవాది దేవుని ఆజ్ఞ చొప్పున నేను నీతో ముచ్చటించబోచున్నాను. ఆ దేవాది దేవుడు మాట్లాడమని చెప్పగా నేను నీతో ముచ్చటించబోచున్నాను కుమార్తె. ఏమిటి కుమార్తె? దేవుని ఆజ్ఞ చొప్పున వచ్చిన కుమార్తె, ఏమిటి కుమార్తె అనేసి మాట్లాడుతూ, దేవుడు మాట్లాడమని తెలియపరచడం బట్టి నీతో నేను ముచ్చటించబోతూ ఉన్నాను కుమార్తె అని చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. అవును, నీతో మాట్లాడాలి అని ఆశగా ఉంది అని నేను నా మనసులో నేను అనుకుంటూ అలా చూస్తూ ఉన్నాను. బయటకైతే చెప్పలేదు. కానీ అప్పుడు వెంటనే ఆ దూత మాట్లాడుతున్నాడు. కుమార్తె, నీవు ఆశపడుతున్నావు కదా, కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తువారు నీతో మాట్లాడుటకు నాకు కొంచెం సమయం ఇవ్వడం జరిగినది. నీవు తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, నేను గాబ్రియేలు దేవదూతను, భూమి మీద ఉన్న ప్రజలైన వారికి ప్రభువునకు మధ్యగా నిలిచి వారి నుండి వచ్చే ప్రార్థనైనను కన్నీటి ప్రార్థనైనను ప్రతి సమాచారము ఈ స్థలంలోనికి తీసుకొని రావడం, తిరిగి ప్రభువు తెలియపరిచినవి భూమి మీద ఉన్న ప్రజలకు తెలియపరచుటకును ప్రభు అయిన క్రీస్తు వారు నన్ను ఏర్పాటు చేసి ఈ యొక్క పని నిమిత్తమై బాధ్యతగా, నమ్మకముగా ఈ యొక్క పనిని చేయుటకు బాధ్యతగా చేస్తూ ఉన్నాను కుమార్తె. అవును కుమార్తె, నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభు నీతో మాట్లాడుటకు నాకు ఒక్క కొద్ది సమయం ఇవ్వడం జరిగి ఉంది. కుమార్తె, నీవు తెలుసుకోవాలి అనుకుంటున్నావు. ఇదిగో నేను గాబ్రియేలు దూతని, భూమి మీద ఉన్న ప్రజలైన వారికిని ప్రభు అయిన వారికిని మధ్యగా నిలిచి వారి నుండి వచ్చే విజ్ఞాపన ప్రార్థనైనను కన్నీటి ప్రార్థనైనను ప్రతి సమాచారము ఈ స్థలంలోనికి తీసుకురావడము, తిరిగి ప్రభు తెలియపరిచినది భూమి మీద ఉన్న ప్రజలకును తెలియపరచుటకును ప్రభు అయిన క్రీస్తు నన్ను మరి ఏర్పాటు చేసి ఈ యొక్క పని నిమిత్తమై బాధ్యతగా, నమ్మకముగా నేను ఒక పని చేయుటకు నాకు ఇవ్వబడిన బాధ్యత నేను చేస్తూ ఉన్నాను కుమార్తె అని చెప్తూ, అలా చెప్తూ ఉన్నాడు. నేను అలా వింటూ ఉన్నాను. వెంటనే మరలా వెళ్ళిపోతూ ఉన్నాడు. మేము కూడా వెనకానే వెళ్తున్నాం ఆ దూతతో. అలా వెళుతూ మరలా ప్రభు సింహాసనం ఎదుటకి వెళ్ళిపోయాడు. మరలా ప్రభువుకి ఎదుట మోకాలు వేసి మరలా నిలబడి మరలా ప్రభుకి చెప్తూ ఉన్నారు. ప్రభు చెప్తున్న మాట తీసుకుని మళ్ళీ భూమి మీదకి వెళ్ళిపోతూ అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. మేము వెనకాలే వెళుతూ ఉన్నాము. అలా వెళుతూ ఉండగా భూమి మీదకి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక మేము అలా చూస్తూ మరలా ఇక ఆ దేవదూతలు నాతో చెప్తూ ఉన్నారు, కుమార్తె, ఈ యొక్క దేవుని రాజ్యంలో ఇక్కడ ఉంటున్న దూతలైన వారు అందరూ కూడా ప్రభు ఆజ్ఞ చొప్పున ప్రభు తెలియపరిచిన పని చేయుటకు, భూమి మీద ఉన్న నరులైన వారి యొద్ద నిలుచుటకు, వారికి పరిచర్య చేయుటకును, ఇక్కడ ఉన్న వారి నివాసములైనను ఇంకా ఏ పని విషయంలోనైనను నరులైన వారి ఆత్మలతో ఆ బాధ్యతను కలిగి పని చేయించుటలో మేము నిలిచి ఉంటాము కుమార్తె. మేము దేవుని మహిమతో చేయబడిన వారమే కానీ మీరైతే ఆయన స్వరూపముందు ఆయన రూపము కలిగి ప్రజలుగా భూమి మీద నివసిస్తూ ఉన్నారు కుమార్తె. మిమ్మలను పరిపూర్ణంగా మార్చి
ఈ యొక్క పరలోక రాజ్యం చేర్చడమే ఆ దేవాది దేవుని యొక్క ప్రయాసయు మరియు మా యొక్క ప్రయాసయు కుమార్తె, ఇంకా సెలవు కుమార్తె. కుమార్తె, ఈ యొక్క దేవుని రాజ్యములో, ఈ రాజ్యములో ఇక్కడ ఉంటున్న దూతలైన వారందరూ కూడా ప్రభు ఆజ్ఞ చొప్పున మరి ప్రభు తెలియపరిచిన రీతిగా పనిచేయుటకు, భూమి మీద ఉంటున్న నరులైన వారి యొద్ద నిలుచుటకు, వారికి పరిచర్య చేయుటకును, ఇక్కడ వారి యొక్క మరి యొక్క నివాసములైనను ఇంకా ఏ పని అయిన విషయంలోనైనను నరులైన ఆత్మలతో మేము కూడా వారితో నిలిచి ఆ బాధ్యత కలిగిన పని చేపించుటల్లో మేము నిలిచి ఉంటాము అనేసి చెబుతూ మమ్మల్ని మహిమతో చేయబడిన దూతలమైన వారము. కానీ మీరైతే దేవుని స్వరూపములో, ఆయన రూపంలో, ఆయనలో నుండి కలిగిన నరులైన ప్రజలుగా భూమి మీద మీరు ఉంటూ ఉన్న మిమ్మల్ని పరిపూర్ణులుగా మార్చి ఈ యొక్క రాజ్యములో మీరు నిలుచుట కోసమే ఇంత ప్రయాసమైన మరి భారమైన పనియు అని చెబుతూ ఆ దూతలు, ఇక సెలవు కుమార్తె నీకు వెళ్ళుము అని నా ప్రక్కన ఉన్న దూతలు ఆ మాటలు చెప్పి వెంటనే తిరిగి మరలా నా ఆత్మని భూమి మీదకి పంపించారు. చాలా ఆశ్చర్యం అనిపించి ఉన్నది. నిజమే, ఆ యొక్క స్థలములో ఉంటున్న దూతలైన వారి విషయాలను ప్రభు మరి తెలియపరచడము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. నాకైతే ఒకటి గుర్తుకొచ్చి ఉన్నది. సంసోను తల్లిదండ్రులు సంసోను పుట్టక ముందు, సంసోను తల్లి గొడ్రాలుగా ఉన్నప్పుడు యెహోవా దూత, దేవుని యొక్క దూత మరి గాబ్రియేలు దూతే వచ్చి వర్తమానముగా మాట్లాడడము, కొర్నేలు ప్రార్థిస్తున్న సమయంలో, కొర్నేలు రోదన చేస్తున్న సమయంలో మరి దర్శనంలో మరి దూత గాబ్రియేలు దూతే దిగివచ్చి గాబ్రియేలు దూత మరి కొర్నేలు విషయంలో మాట్లాడడము. అంతేకాదు మొట్టమొదటి రోజు ఉపవాస ప్రార్థనలో 4 నెలలు ప్రార్థిస్తున్న సమయంలో మొదటి రోజు నేనుంటున్న గదిలోనికి గాబ్రియేలు దూత దిగివచ్చి వర్తమానంగా తెలియపరచుట. నిజము, ఎన్ని మర్మములో ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడు మనని. ఆ విధముగా గాబ్రియేలు దూత వర్తమానకుడిగా, వర్తమానము తెలియపరిచే దూతగా నిలిచి ఉన్నాడు. మిఖాయేలు దూత యుద్ధశాలుడిగా యుద్ధములు చేస్తూ ప్రతి ఒక్క నరుడు నుండి ప్రతి నరుడు చేస్తూ ఉన్న మరి ఘోరమైన పాపములో సాతాను పడవేస్తున్న ప్రతి నరుడిని రక్షించుట కోసము, ఆ పాపము నుండి విడిపించుట కోసము, ఆ పాపము భయంకరమైన పాపము, అధికమైన పాపము మానవుడి మీదకి వస్తుండగా దాని నుండి రక్షించుట కోసము మీకాయేలు దూత ఎప్పుడు మరి అదిగో అపవాది సైన్యంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. మరలా రఫాయేలు దూత పరలోక రాజ్యములో దేవుడు ఇచ్చి ఉన్న పని, మానవుడి కోసము సిద్ధపరుస్తున్న గృహాలే కానీ, ప్రాంతాలే కానీ, స్థలాలే కానీ, సింహాసనలే కానీ, ప్రతి స్థలము మరి కరెక్ట్గా అంటే మరి మనకు సిద్ధపాటును చేసినట్లుగా రఫాయేలు దూత మరి ఆ స్థలంలో ఎంతో నమ్మకంగా మరి ఆ పని చేయట, ఇదంతయు కూడా కేవలము మానవుల కొరకే. అక్కడ మిఖాయేలు దూత మనం రక్షించడం కొరకే, గాబ్రియేలు దూత నిత్యము మన ప్రార్థన విజ్ఞాపన ప్రభు మనకు తెలియపరుస్తున్నవి భూమి మీదకిను దేవాది దేవునికి తెలియపరచుటకును, రఫాయేలు దూత మానవుని కోసం సిద్ధపరిచిన ప్రతిదీ కూడా మరి అన్నీ కూడా సిద్ధపరిచే రీతిగా ఆ స్థలంలో ఒక బాధ్యతగా పని చేయించుట ఎంత అద్భుతము, ఎంత ప్రేమ మానవులపైన దేవునికి, ఎంత ప్రేమ ప్రియులారా. కానీ మనమే గుర్తెరగని వారిగా ఉంటున్నాము. బైబిల్ గ్రంథంలో కొర్నేలు ప్రార్థన చేస్తున్న సమయంలో ఎలా గాబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడి ఉన్నాడు, పేతురుతో మాట్లాడి ఉన్నాడు. ఎంతోమంది భక్తులతో దేవదూత గాబ్రియేలు దూత వచ్చి తెలియపరచుట, ప్రభు సెలవిచ్చిన మాటలను తెలియపరచుట, తిరిగి
మన యొక్క విజ్ఞాపన ప్రార్థన తీసుకెళ్ళుట ఎంత అద్భుతమో, ఎంత మర్మమో. ఆత్మలు కలిగి ఆత్మపూరులుగా ఆత్మ నేత్రములు తెరవబడిన వారికి అవి చూడగలుగుతారు. అవి ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆశ కలుగుతూ ఉంటుంది. నేనే కాదు, ఎంతోమంది కూడా ఆత్మపూరులుగా ఉన్నారు. వారు కూడా దర్శనాలు అయితే ఏమిటి, దేవదూతల సమూహాన్ని చూడడం ఏమిటి, ఇంకా అనేకమైన పరలోక విషయాలను తెలుసుకుంటూ ఎంతో సంతోషపడుతూ ఉంటాము. ఈ లోకంలో కోట్ల డబ్బున్న వ్యర్థము, కానీ దేవుని ఆత్మ కలిగి ఉంటే ఈ లోకాన్ని, ఆ పరలోకాన్ని, అనేక విషయాలని చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాము, జ్ఞానము కలిగిన వారిగా ఉంటాము. ఈ లోకములో ఇవన్నీ వ్యర్థము, కానీ కోట్లకున్న అన్నీ వ్యర్థము, కానీ దేవుని ఆత్మ కలిగి ఉంటే ఎంతో గొప్ప విషయము, ఎంతో గొప్ప విషయము. కోట్లకు మించినది దేవుని ఆత్మ. ఆత్మ ధరించుకొని ఉన్నవారు ధన్యులు, ఆ పరలోకానికి వారసులు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.